హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదుకునే నేస్తం బంగారం. అవును, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గైడ్. ప్రతి తెలుగు ఫ్యామిలీ తెలుసుకోవాల్సిన వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. బంగారం కొనడం, పెట్టుబడి, ఆదుకునే తీరు, సంపదగా మారే పరిణామాలకు సంబంధించి బంగారం అష్టాదశ సూత్రాలు అంటే 18 గోల్డెన్ పాయింట్లు ఈ వీడియోలో చూద్దాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు ఓ లైక్ కొట్టండి, యూట్యూబ్ లో వీడియో ప్రమోట్ అవ్వడానికి కోఆపరేట్ చేయండి. నంబర్ 1, సంపదకు సింబల్ గా బంగారం. బంగారం మన దేశంలో కేవలం ఒక లోహంగా మాత్రమే చూడం, అది సంపదకు, గౌరవానికి, భద్రతకు సంకేతంగా భావిస్తాం. పసిపాప పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు తమ తాహతుకు తగ్గట్టు బంగారం కొనడం మన సంస్కృతిలో ఒక భాగం. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం బంగారాన్ని ఒక ఆభరణంగా కాకుండా ఒక ఫైనాన్షియల్ అసెట్ గా చూడడం మొదలుపెట్టారు. నెంబర్ 2, బంగారం కాస్ట్లీ ఎందుకు అవుతోంది? 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 4400. 2024 నాటికి అది 75,000 దాటిపోయింది. అంటే 20 ఏళ్లలో 13 రెట్లు పెరిగింది. ఇదే రేటులో కంటిన్యూ అవుతే 2040 నాటికి ఇది ఎంత కావచ్చు? ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ. నెంబర్ 3, అలవాటుగా కొనడం వర్సెస్ పెట్టుబడిగా కొనడం. పాత తరాలు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల పేరుతో బంగారం కొనేవాళ్ళు. ఇప్పుడు కొత్త తరాలు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ వాల్యూ పెరిగే కోణంలో బంగారంపై పెట్టుబడి మాదిరిగా పెడుతున్నారు. నెంబర్ 4, బంగారం ఎలా కొనొచ్చు? మెయిన్ గా 4 మార్గాలున్నాయి. నెంబర్ 1, ఆభరణాలు అంటే జ్యువెలరీ. 2, గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు. 3, గోల్డ్ ETF, మ్యూచువల్ ఫండ్స్. 4, డిజిటల్ గోల్డ్. వీటి గురించి కూడా ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నెంబర్ 5, గోల్డ్ జ్యువెలరీ. లాభ నష్టాలు. లాభం, హోదా, హుందాతనంగా ధరించవచ్చు, అవసరానికి తాకట్టు కూడా పెట్టొచ్చు. ఇక నష్టం అంటే మజూరీ ఛార్జీలు, మేకింగ్ ఛార్జీలు, ట్యాక్స్లు. ఇవి బంగారం ఒరిజినల్ వాల్యూని తగ్గిస్తాయి. జ్యువెలరీ రూపంలో బంగారం కొంటే ఉండే లాభ నష్టాలు ఇవి. నెంబర్ 6, బంగారం తాకట్టు, లోగుట్టు. ఇక బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడము అంటే అప్పు తీసుకోవడం తాత్కాలిక పరిష్కారం. కానీ దీన్ని అమ్మాలంటే మాత్రం ధర తగ్గిపోతుంది, ఎందుకంటే షాపుల్లో రీపర్చేజ్ లో తరుగు తీసేస్తారు. నెంబర్ 7, బంగారాన్ని ఫండ్ల రూపంలో కొంటే మజూరీ ఛార్జీలు, ట్యాక్స్లు ఉండవు, అలాగే స్టోరేజీ భారం ఉండదు. అలాంటి వారికి బంగారంపై ఆధారపడే మ్యూచువల్ ఫండ్లు బాగా ఉపయోగపడతాయి. నెంబర్ 8, గోల్డ్ ETF అంటే ఏంటి? గోల్డ్ ETF అనేది స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే బంగారంపై ఆధారపడే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఇందులో ఒక గోల్డ్ యూనిట్ కొంటే 1 గ్రామ్ బంగారం ధరకు సమానంగా ఉంటుంది. నెంబర్ 9, సిప్ తో గోల్డ్ ఫండ్స్. అవును, సాధారణ పెట్టుబడిదారులకు ఇది మంచి మార్గం. నెలకు 500 రూపాయల నుంచే ప్రారంభించవచ్చు. దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ లో చూస్తే ఇది మంచి లాభాలు ఇస్తుంది. ఉదాహరణకు, ఓ యువతి పెళ్లి కోసం నెలకు 1000 రూపాయలతో 10 ఏళ్లు గోల్డ్ ఫండ్ లో పెట్టుబడి పెడితే 2 లక్షలకు పైగా వాల్యూ అవుతుంది. నెంబర్ 10, గోల్డ్ ఫండ్ ఎలా కొనాలి? అవును, మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్లు ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ గ్రో, జెరోదా, పేటిఎం మనీ లాంటివి. గోల్డ్ ఫండ్ లేదా గోల్డ్ ETF సెర్చ్ చేయండి. సిప్ లేదా లంప్ సమ్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ల ద్వారా కూడా గోల్డ్ ఫండ్లు కొనొచ్చు. నెంబర్ 11, డిజిటల్ గోల్డ్ కొత్త ట్రెండ్. ఇప్పుడు వచ్చిన కొన్ని యాప్లలో బంగారాన్ని 1 గ్రామ్ నుంచి కూడా కొనొచ్చు. ఎగ్జాంపుల్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి వాటిలో ఈ ఫెసిలిటీ ఉంది. అయితే ఇది ట్రేడింగ్ కు వర్కౌట్ కాదు, లాంగ్ టర్మ్ పెట్టుబడికి అంతగా ప్రయోజనం ఉండదు. నెంబర్ 12, సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్. మరెందుకు? వెండి ధరలు కూడా గత 10 ఏళ్లలో రెట్టింపైపోయాయి. ఇందులో కూడా సిల్వర్ ETFలు అందుబాటులో ఉన్నాయి. ఇది మెడిసిన్స్, సోలార్ ఎనర్జీ వంటి ఫ్యాక్టరీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే వెండికి డిమాండ్ ఉంది. నెంబర్ 13, బంగారం తగ్గిపోతుందా? ప్రపంచవ్యాప్తంగా బంగారం అవైలబిలిటీ తగ్గుతోంది. గనుల నుంచి తీయడం ఇకపై కష్టమే కావచ్చు, ఎందుకంటే గోల్డ్ మైనింగ్స్ కూడా తరిగిపోతున్నాయి. అలాగే డాలర్ బలహీనమైతే గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. వెండి, వజ్రాలు తయారీలో మార్పులతో కూడా గోల్డ్ కు మళ్లీ ప్రయారిటీ పెరుగుతోంది. నెంబర్ 14, పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారం. మీకు ముందుగానే అవసరం ఏంటో తెలిస్తే ప్రతి సంవత్సరం ఆ అవసరానికి తగ్గట్టు బంగారం విలువను సిప్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇలా చేస్తే చివరికి ధర పెరిగినా కూడా భారం ఉండదు. నెంబర్ 15, బంగారానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? నిపుణుల సూచన, మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో 10% నుంచి 15% బంగారము, వెండి వంటి విలువైన లోహాలకు కేటాయించుకోవచ్చు. ఇది మిగతా అసెట్ క్లాసుల రిస్క్ కి బ్యాలెన్స్ ఇస్తుంది. అంటే మిగతా పెట్టుబడుల్లో ఏదైనా తేడా వచ్చినా ఈ గోల్డ్ ఫండ్స్ మీకు బ్యాలెన్స్ అవుతాయి. నెంబర్ 16, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. విజయవాడకు చెందిన రమణ 2010లో 5 లక్షల విలువైన బంగారం కొన్నాడు. 2024 నాటికి ఆ బంగారం విలువ 17 లక్షలు. ఇదే డబ్బును బ్యాంకులో ఎఫ్డి పెట్టినా, ఇంకేదైనా సేవింగ్స్ చేసినా విలువ అంతగా పెరిగేది కాదు. నెంబర్ 17, మార్కెట్ ఒడిదొడుకులు. భయపడకండి. ఒక్కోసారి బంగారం ధర తక్కువ అవుతుంది, కానీ దీర్ఘకాలంలో పెరగడం మాత్రం కన్ఫర్మ్.
అందుకే షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ కోసం ఆలోచించండి. నెంబర్ 18, బంగారం అంటే ఇన్వెస్ట్మెంటే. బంగారం అనేది మన ఇంట్లో కేవలం అలంకారం కాదు, అది ఒక ఎమర్జెన్సీ బ్యాకప్ లా కూడా పనికొస్తుంది. పెళ్లిళ్లు, హెల్త్ ఎమర్జెన్సీలు, ఎడ్యుకేషన్, ఇంటి కొనుగోళ్లు ఇలాంటివన్నిటికీ ఒక స్ట్రాంగ్ గోల్డ్ పోర్ట్ఫోలియో ఉంటే మనం ఏ టైంలో అయినా నెగ్గగలుగుతాం. క్లుప్తంగా చెప్పాలంటే బంగారం ధరించడం కన్నా బంగారం పెరిగేలా చూసుకోవడం గ్రేట్. గోల్డ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ షోయింగ్ ఆఫ్, ఇట్స్ ఫర్ షోయింగ్ అప్ వెన్ లైఫ్ హిట్స్ యూ హార్డ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అందరికీ చేరేలా చూడండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.